మీద కూడా చాలా మీమ్స్ వచ్చినాయి సార్. మీకు గుర్తుంటే ఎన్నికలకు ముందు 2 కంటైనర్లు జగన్ ఇంటికి వెళ్ళిపోతున్నాయి, ఓపెన్ చేసి చూడగానే దాంట్లో కోట్ల డబ్బు ఉందని, తెర చూస్తే వంట సామాన్లకు దేనికి ఏ కంటైనర్ వెళ్ళి అని తేల్చారు. అలాగే ఈ డ్రగ్స్ గురించి కూడా అప్పుడు మీకు గుర్తుండుంటే అదేదో సూర్య సినిమాలో ఒకటి ఉంటుంది, బాగా ఏదో మందులు వేస్ట్ మందులు సరఫరా చేస్తుంటారు ఇలా కంటైనర్, అది పెట్టి తీగానే జగన్ బొమ్మ అందులోంచి వచ్చినట్టు ఇవి కూడా పెట్టారు చాలానే. అప్పుడు మరి వైరల్ అయినాయి కూడా బాగా. పట్టించుకుంటే అవి కూడా వేయచ్చు అంటే. అప్పుడు మరి ఎందుకు వైసీపీ పట్టించుకోలేదు తెలియదు, కానీ హడావుడైతే నడిచింది. అప్పుడు వాళ్ళకి మొదటి నుంచి కూడా వాళ్ళు ఒక మీమ్ తయారు చేస్తే మేము ఇంకో మీమ్ తయారు చేసాం, కౌంటరు. ఇది ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా కౌంటర్ అనే కాన్సెప్ట్ వెళ్ళారు తప్పించి చట్టపరమైన శిక్షల దృష్టిలో పోలా. లేకపోతే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే గీతాంజలి ఉదంతంలో ఇల్లు వచ్చినందుకు మాట్లాడిన అమ్మాయి చచ్చిపోలా. నిజంగా చెప్పాలంటే తన వాళ్ళని, తన నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అనేటటువంటి ఫీలింగ్ జగన్ దగ్గర రావట్లా. జగన్ చూసి రావట్లేదు కార్యకర్తలకి. చంద్రబాబుని చూస్తే వస్తుంది, పవన్ కళ్యాణ్ చూస్తే వస్తుంది, లోకేష్ని చూస్తే వస్తుంది. ఎందుకు? వాళ్ళు అన్ని రకాల సామధాన భేద దండోపాయాలు వాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక సంస్థ CEO లాగా వ్యవహరిస్తున్నాడు. రైట్, మనోళ్ళు బాగున్నారా, రైట్ ఓకే ఓకే ఇంతే. వాళ్ళు డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళు మనుషులకు అండగా నిలబడతారు, న్యాయపరమైన సహాయం అందిస్తారు, అలాగే అవసరమైతే 10 మంది మనుషులు పోగై వస్తారు.